ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ వాటర్ అనేది డ్రైన్ కావట్లేదు. ప్రోగ్రామింగ్లో సగంలో రిన్స్ దగ్గర వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు వీటికి గల కారణాలు ఏంటంటే డ్రైన్ మోటార్ ఆన్ కాకపోవడం వల్ల, లేక డ్రైన్ మోటార్కి సప్లై రాకుండా బోర్డులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇవి రెండూ కాకుండా మనకి డ్రైన్ సెట్లో ఏదైనా డస్ట్ బ్లాక్ అయ్యి డ్రైన్ మోటార్ ఆన్ అయినా ఆ డస్ట్ వల్ల వాటర్ అనేది బయటికి రాదు. ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాషింగ్ మిషన్లో డ్రైన్ మోటార్ ఆన్ కాకపోవడం వల్ల ఓన్లీ పల్సెటర్ మాత్రం తిరుగుతూ ఉంది. స్పిన్ టబ్ అనేది పూర్తిగా తిరగట్లేదు. ఇప్పుడు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి డ్రైన్ మోటార్ ఆన్ అవుతుందా లేదా, క్లచ్ బ్యాక్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్రైన్ మోటార్లో క్లచ్ అనేది బాగా బ్యాక్ లాక్కొని స్పిన్ టబ్ అనేది తిరగాల. కానీ ఇక్కడ డ్రైన్ మోటార్ అనేది అసలు ఆనే కాలేదు. ఓన్లీ మోటార్ తిరుగుతుంది కానీ క్లచ్ అనేది బ్యాక్ రాకలేదు. డ్రైన్ వాల్ కూడా బ్యాక్ రాలేదు. ఈ రెండు కారణాల వల్ల దీంట్లో వాటర్ అనేది బయట వెళ్ళట్లేదు. ఇప్పుడు డ్రైన్ మోటార్ రీప్లేస్ చేసి క్లచ్ అనేది బ్యాక్ లాక్కుంటుందా లేదనేది మనం ఇప్పుడు చెక్ చేస్తాము. డ్రైన్ మోటార్ ఫిట్ చేసేటప్పుడు డ్రైన్ సెట్కి కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలా. రాంగ్గా ఫిట్ చేసుకుంటే వాటర్ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసి మనం అనేది ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి డ్రైన్ మోటార్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. ఇప్పుడు మనకి డ్రైన్ మోటార్ అనేది ఆన్ అయింది. క్లచ్ బ్యాక్ వెళ్ళింది. డ్రైన్ వాల్ కూడా బ్యాక్ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయితే మనకి వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. స్పిన్ తిరిగిన డ్రమ్ముతో పాటు స్పిన్ టబ్తో పాటు తిరుగుతుంది. ఇలా డ్రైన్ మోటార్ ఆన్ అయ్యి మనకి వాటర్ బ్యాక్ రాలేదంటే మనం డ్రైన్ సెట్ ఓపెన్ చేసి లోపల డస్ట్ ఏమైనా తగులుకుందా లేదనేది మనం చెక్ చేసుకోవాలా. మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది అయితే రెక్టిఫై అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.